వచ్చాను. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా రావడం జరిగింది. చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ సెక్యూరిటీ కూడా చాలా బాగుంది లేడీస్ కి కూడా. ఇంత క్రౌడ్ చాలా హ్యాపీగా అనిపించింది. మెయిన్ చూడడానికి దేవుడిది కూడా చాలా అవుతున్నాయి ఇక్కడ. లేదండి, ఇది నేను ఫస్ట్ టైం వచ్చాను. యాక్చువల్లీ మాది ఆంధ్ర నుంచి ఇక్కడ వినాయక చవితి సెలబ్రేషన్స్ చూడడానికి వచ్చాము. సో హైదరాబాద్ లో ఎప్పుడు టీవీలోనే చూడడం, ఫస్ట్ టైం లైవ్ లో చూడడం చాలా హ్యాపీగా, చాలా ఎక్సైట్మెంట్ గా ఉంది. ఎప్పుడు టీవీలోనే చూడడం ఇలా అవుతుంది. అండ్ రేవంత్ రెడ్డి గారు కూడా రావడం జరిగింది. లాస్ట్ టైం కంటే అరేంజ్మెంట్ బాగున్నాయి, డ్రెస్ తక్కువ ఉంది, కొంచెం మంచిగానే అనిపిస్తుంది. చూసాం, చాలా రష్ ఉండే, చాలా నిన్న అయిపోయిందని. ఇప్పుడు అందుకని పిల్లల్ని తెచ్చాం, అంతా ఎంజాయ్ చేస్తున్నాం బాగా. లాస్ట్ టైం కొంచెం మొత్తం ఇక్కడ అంతా వెహికల్స్ కూడా అలౌ చేశారు, ఈసారి అంతా బంద్ చేశారు. ప్రశాంతంగా అంతా నడుస్తున్నారు, మంచిగా అరేంజ్మెంట్స్ బాగున్నాయి. అంతే, కొంచెం నీట్నెస్ ఇంకెక్కువ ఉంటే బాగుంటది. అంతే, కొంచెం నీట్నెస్ తక్కువ ఉంది అంతే. ఏం లేదు, లాస్ట్ టైం కంటే బాగానే ఉంది, ఇంప్రూవ్డ్. అదే ఇప్పుడు సేఫ్ గా తిరగలుగుతున్నాం, అంతా బ్యారికేటింగ్ బాగుంది, అంతా టోటల్. చూసామండి, చాలా బాగా జరిగింది. లక్డీ కపూర్ నుంచి. చాలా బాగా సూపర్ జరిగింది. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము. మేము ఫుల్ హ్యాపీ గణేష్ చూసినందుకు. చాలా హ్యాపీగా ఉంది మేడం. చూసాము, ఇక్కడే ఉంది. అన్ని రోడ్డు మీద వస్తుంటే మొత్తం దొరుకుతున్నాయి. చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసాం. సాయంత్రం వరకు చూసి వెళ్తాం. ఇలా మన తెలంగాణ సిసికుంట మండలం మైమ్నాల్ జిల్లా మా ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి మన ఖలీలాబాద్ గణేష్ పబ్లిక్ చాలా ఉండడానికి మన మంచిగా ఉంది. చాలా జనాలు చాలా సంతోషంగా ఈ జనాలు చాలా మంచిగా జరుగుతుంది. ఎందుకంటే ఈ ఖలీలాబాద్ జనాలు అంటే చాలా మంచిగా ఉంది. ఇంకోటి మన రేవంత్ రెడ్డి వచ్చి పూజ చేసి అంతా చేసి మంచిగా చేసిపోయినారు. మన 9:30కి అట్లా పూజ చేసిపోయినారు రేవంత్ రెడ్డి. మా ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి దేవరకట్ల ఎమ్మెల్యే, సిసికుంట మండలం, ఉండేల గ్రామం, సిసికుంట మండలం. జనాలు చాలా సంతోషంగా ఎన్నుకున్నారంటే ఖలీలాబాద్ చూడడానికి డ్యూటీలు అన్ని ఇచ్చిపెట్టుకొని మన తెలంగాణ మా తెలంగాణ మంచిగా ఉండాలి, పబ్లిక్ అందరు చూడాలని మా జనాలు అందరు పాపంగా అందరు మంచిగా ఉన్నారు. మా జనాలు మా తెలంగాణ ఎట్లా ఉండి మా జనాలు ఎట్లా ఉండాలని అన్ని డ్యూటీలు మాట బంద్ చేసుకొని ఖలీలాబాద్ గణేష్ చూడడానికి వచ్చినారు. అందంగా సంతోషంగా అందరూ జాలగట్టగా చూసాలే వెళ్ళిపోవాలి, అందరు జాలగట్టగా ఉండాలి. ఖలీలాబాద్ గణేష్ సంతోషంగా జనాలకి చాలా సంతోషంగా ఉంది. మా సీఎం మన రేవంత్ రెడ్డి మా సీఎం ఉండాలనుకో జనాలు చాలా సంతోషంగా ఉన్నారు. మా ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి మన రేవంత్ రెడ్డి మంచిగా ఉన్నందుకు పబ్లిక్ చాలా మంచిగా ఉంది. రేవంత్ రెడ్డి కలుస్తలేమో అని డౌట్ జనాలు చూస్తున్నారు. కానీ జనాలు నాకు రేవంత్ రెడ్డి కావాలని చూస్తున్నారు, కానీ రేవంత్ రెడ్డి కనిపిస్తలేదు. సంతోషంగా ఎక్కడున్నా మంచిగా ఉండాలి మా అన్న రేవంత్ రెడ్డి. సో అందరూ జనాలు గిట్లా మంచిగా పర్ఫెక్ట్ గా మంచిగా ఉన్నారు. ఇంకోటి ఇంతే నా ఉద్దేశం కలిగింతే సార్. ఓకే, వైజాగ్ నుంచి వచ్చాను. సో అందరం మొత్తం ఫ్యామిలీ మొత్తం వచ్చాము, టికెట్స్ కూడా లేకుండా అనమాట. సో జనరల్లో వచ్చామన్నమాట. సో ఆల్రెడీ వచ్చి కూడా 1 month అయిపోయింది. మాది మొత్తం నెగిటివ్ వైజాగ్ అనమాట. సో ఈ నిమజ్జనం కోసం స్పెషల్గా వచ్చామన్నమాట. సో మొత్తం అయిపోయే వరకు ఇక్కడే ఉంటాం, అయిపోయిన తర్వాతనే వెళ్తాం. చాలా బాగుంది. చాలా అంటే మార్నింగ్ నుంచి ఇక్కడే ఉన్నాము అండ్ క్రౌడ్ కూడా బాగానే ఉంది. సో ఇంకా అవన్నీ ఏం పట్టించుకోలేదు. సో వచ్చాము, ఇక్కడే ఉన్నాం అనమాట. ఇక్కడ వచ్చాము ఆల్రెడీ ఇంతకు ముందు కూడా. సో అలవాటు అయిపోయింది అక్కడ ఇక్కడ. అంతా చూసాం. మార్నింగ్ నుంచి ఇక్కడే ఉన్నాం, మార్నింగ్ 8 నుంచి ఇక్కడే ఉన్నాము. సో అంతే, ఎక్కడ పడితే అక్కడ భోజనాలు, వాటర్ ఇవ్వడము, అంతా ఫెసిలిటీ కూడా బాగుంది. చాలా మంది కూడా చాలా సపోర్ట్ చేసి అందరికి పులిహార అంటే మొత్తం ప్రసాదం ఎక్కడ పడితే అక్కడ పెడుతూనే ఉన్నారనమాట. సో ఇంకోటి ఏంటంటే ఎవరికి ఎక్కడ ఇబ్బంది కూడా చేయలేదన్నమాట.
మిస్సెస్ కూడా ఉందన్నమాట. థ్యాంక్ యూ. బాగుందండి, చాలా సంతోషంగా ఉంది. మేమైతే కాకినాడ నుంచి వచ్చామండి. చాలా బాగానే ఉంది, కానీ మేము వచ్చినప్పటికీ అన్ని అయిపోయి కొద్దిగా బాధగా ఉంది. ఇక వస్తాయని చూస్తున్నాం. మనుషులు అయితే చాలా ఎక్కువగా ఉన్నారు. ఇంత ఎలా ఉంటుందని ఎప్పుడు అనుకోలేదు. ఇదే ఫస్ట్ టైం. చాలా సంతోషంగా ఉందండి. థ్యాంక్ యూ. गणेश महाराज की जय बोलो, गणेश महाराज की. మెదక్ జిల్లా అమ్మ, మెదక్ డిస్టిక్, పెద్ద శంకరంపేట మండల్. అక్కడ నుంచి వచ్చాము. ఇక్కడ వినాయకుని ప్రత్యేకంగా ఖరీదాబాద్ వినాయకుని దర్శనం చేసుకుందామని వచ్చాము. వచ్చేలేపే భగవంతుడు ఆ గంగమ్మ ఒడికి చేరడం జరిగింది. కనీసం ఇక అమ్మవారి దగ్గరికి వచ్చిన కాబట్టి గంగమ్మల నిమజ్జనమైన తర్వాతనే వినాయకుడి మాకు దర్శనం భాగ్యం దొరికింది. సంతోషం. ఇక్కడ దగ్గర రావడం, వినాయకుడిని దర్శనం కోసం వచ్చాం, కానీ ఒక 1 అవర్ ముందు వచ్చుంటే మాకు పూర్తి దర్శన భాగ్యం దొరికేది. అయినా సంతోషం, అమ్మ ఒడిలో చేరినాక దొరికింది. సంతోషం. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. చాలా చాలా హ్యాపీగా ఉంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈసారి భగవంతుని కృప దయతోని మంచిగా వర్షాలు సుభిక్షంగా కానీ సంతోషంగా కానీ కురవడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని ప్రాజెక్టులు పరిపూర్ణంగా సంతోషంగా నిండడం జరిగింది. రైతులు కూడా సంతోషంగా ఉన్నారు. ఇదే కాకుండా రేపు రాబోయే కాలంలో కూడా మంచి పంటలు పండి పుష్కలంగా రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కూడా, భారతదేశ వ్యాప్తంగా కూడా రైతాంగం సంతోషం ఉన్నప్పుడే భారతదేశం కానీ మన తెలంగాణ రాష్ట్రం కానీ ప్రత్యేకంగా బాగా సంతోషంగా ఉంటుంది. అన్ని రకాలుగా కూడా అభివృద్ధి చెందుతుందని ఆ భగవంతుని వినాయకుని సాక్షిగా చెప్పడం జరుగుతుంది. ఆయన సంతోషం ఉన్నప్పుడే ప్రజానికం ఇన్ని కోట్ల 140 కోట్ల జనాభా కూడా సంతోషంగా ఉంటుందని, అదేవిధంగా భగవంతుడు మనకు ఢిల్లీలో కూడా నరేంద్ర మోడీ ఉండడం వల్ల, భారతదేశంలో నరేంద్ర మోడీ ప్రైమ్ మినిస్టర్ ఉండడం వల్ల కూడా మన రాష్ట్రానికి చాలా, మన దేశానికి చాలా మేలు జరుగుతుందని అనుకుంటున్నా. భగవంతుడు ఎప్పుడు ఎల్లవేళలా ఈ రకంగానే ఆ గణేష్ మహారాజు, ఆ భగవంతుడు పరమేశ్వరుడు, పార్వతి, గంగాదేవి ఈ రకంగానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. వినాయకుడిని చూద్దామని, పెద్ద వినాయకుడిని ఇట్టారు కదా, అది చూద్దామని వచ్చాము. మేము వచ్చేటప్పటికి చూడలేదు. బాగానే ఉంది ఇక్కడ వాతావరణం బట్టి. ఆ విగ్రహం మట్టుకు చూడలేదు. చూస్తాం. ఇప్పుడు చూద్దామని ఆగిపోయాం. బాగానే ఉన్నట్టు. బాగానే ఉంది. అలాగే. కాంతిపల్లిలో బాగానే మంది జనాలు బాగానే 10 లక్షల దాకా వచ్చిందండి. బాగానే జరిగింది. కేసీఆర్ అమలు ఎట్లా జరిగిందో ఇప్పుడు ఎట్లా జరిగింది. రేవంత్ రెడ్డి ఉన్నది. అప్పుడు జరిగింది. కేసీఆర్ ఉన్నప్పుడు బాగానే జరిగింది. ఇప్పుడు దేవేంద్ర రెడ్డి ఉన్నప్పుడు 2 లక్షల మంది వచ్చింది. ఇప్పుడు గణేష్ పండుగ మంచిగానే జరిగింది. తెలంగాణ ఖైరతాబాద్ చూసిన లేలే, ఇప్పుడే వచ్చినాయి. పడ్డాక మొన్న చూసిన. బాగానే ఉన్నది. ఈసారి బాగానే ఉన్నది. బాగున్నది. ఇంకా బాగా చేయాలి. ఇంకా బాగా జరపాలి. ఏ మంత్రులు వచ్చినా ఇంకా బాగా చేయాలి. కేసీఆర్ తిరుమల బాగుంటుంది. ఈ పద్ధతి మంచిగా లేదు. ఏం చేసినంటే ఇప్పుడు పింఛన్లు ఇస్తలేరు నాకు. ఇంతవరకు రాలే. ఒక్కరు రాలే. కేసీఆర్ ఉన్నప్పుడు రాలే. ఇప్పుడు ఈయన రాలే. పెట్టినా రాలే. అదే కానీ నాకు రాలే మేడం. రాలే. జనాలు చూస్తే సంబరం అనిపిస్తాను. మంచిగా అనిపిస్తాను. ఇవ్వలే. పొద్దునే ఇప్పుడే వచ్చిన ఊగుని 10 గంటల కంటే ఇప్పుడే వచ్చిన. నాకు అవ్వలేదు. ఆరోగ్యం బాగలేదు అని, ముఖాలు నొప్పులని వస్తలేదు. ఖైరతాబాద్ వెంకటమ్మ కాదు.
వెళ్ళగొడతాను కదా పోమ్మని. ఎడిగొమ్మంటే మన సూనికి వచ్చినాం కదా పోతే ఎట్లయితే ఏమో మరి వాళ్ళ ఉన్నాయి ఇక వాళ్ళు. అవునా ఆ, మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చింది కదా ఇందాక ఆ, చూసినావా చూసిన ఇంత పోయిండుగా ఏమన్నాడు మాట్లాడలేదా. మాట్లాడలేడా ఎందుకు ఆడకపోయినావు పోతేనే ఉన్నావు. పాలన అన్నాడు పది అదే నిమిషాలు మాట్లాడు. పోతేనే ఉన్నావు. అవుతలేదా అవుతలేదు చూద్దామన్న సుధా అవుపల్లి. సో 4 రోజులు ఇలా చూస్తలేదా అదే అసలు టీవీలో చూస్తాం కానీ నిజంగా వచ్చింది కదా ఆ నిజం చూద్దామని నేను అనుకున్నా. హైదరాబాద్ నిమజ్జనప్పుడు రాలేడు మళ్ళీ ఇప్పుడు వచ్చింది కదా ఇప్పుడే వచ్చిండు ఇక రాలే. రాలేడు ఇక. అయ్యో అందరేమో రేవంత్ రెడ్డి పోవాలా అని అంటారు